అయితే ఇప్పుడు ఆన్లైన్లో చాలామంది ఫిట్నెస్ కోచెస్ కానీ యోగా ఎక్స్పర్ట్స్ కానీ ఆన్లైన్లో నేర్పిస్తుంటారు. హౌ ఎఫెక్ట్ అంటే డేంజరస్సా, లైక్ సూపర్విజన్ లేకుండా మనం అటువంటి ఎక్సర్సైజెస్ కానీ యోగాస్ కానీ చేయడం ఆన్లైన్లో చూస్తూ? ఫ్రాంక్లీ ఇది మంచి కాన్సెప్ట్. ఎందుకంటే అండి ఒక అవగాహన తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనకేంటంటే ఒక బిగ్ బ్రదర్ లాగా పక్క నుండి 30 కమ్ ఆన్ డూ అని. Okay. So at least it's one way, good way that we are motivating people to do something. Okay, that's number one. So which we should appreciate. కాకపోతే ఏంటంటే రెగ్యులర్ గైడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వీడియో కాల్లో అయితే చాలా బెటర్, ఎందుకంటే ఇన్స్ట్రక్టర్ చూడగలరు మనం ఏం చేస్తున్నాం. అదే మీరు ఆన్లైన్ వీడియోస్ చూసి చేస్తాం అనుకోండి, ఇప్పుడు ఆయన ఒక విధంగా, ఇప్పుడు మనం జోక్స్ కూడా చూస్తాం, ఇది యోగాలో తల చుట్టూ కాళ్ళు పెట్టుకుని తర్వాత తీయడం తెలియదు అన్నట్టు. మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి. ఇప్పుడు మీ రెండు చేతులతో నమస్కరించండి. ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా, ఎలా తీయాలో వచ్చే వారం తెలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. ఎలా తీయాలో వచ్చేవారని చెప్తావా? సో అక్కడ ఇరుక్కుపోతాం. ఎగ్జాక్ట్లీ, కొత్త రకంగా ట్రై చేశాను, అలా ఇరుక్కుపోయాడు. అందుకని ఇప్పుడు ఏంటంటే మనని ప్రాపర్ గైడ్ చేసే వాళ్ళు కావాలి. సో మామూలుగా నడుస్తూ ఉన్నప్పుడు కాల్ స్లిప్ అయిపోతుంది, చాలా పెయిన్ వచ్చేస్తుంది, నరం మడత పడిపోయింది అంటారు, లిగమెంట్ టేర్ అయింది అంటారు, ఏసీఎల్ అంటారు. ఇవన్నీ ఏంటి అసలు? స్లిప్ అయిపోవడం వల్ల ఇంత డ్యామేజ్ జరుగుతుందా? ఎస్, ఇప్పుడు మీరు చూస్తే అన్నిటికన్నా కామనెస్ట్ మీకు మోకాల్లో కన్నా పాదంలో చాలా మంది నడుస్తూ కాలు టక్మని స్లిప్ అయిపోవని కాలు ఇంత పూరిలాగా ఉబ్బు ఉంటుంది. అదేంటి, నేను జస్ట్ ఇట్లా కాలు ఇట్లా స్లిప్ అయిన అంతే కదా. మనం అర్థం కావాల్సింది ఏంటంటే ఆ కాలు అక్కడే ఉంది, మన బాడీ దాని మీద స్లిప్ అయింది. అంటే మీరు బాడీ ఉదాహరణకి 70 కిలోలు ఉన్నారనుకోండి, 70 కిలోల వెయిట్ దాన్ని లాగింది. సో అది మెయిన్ ప్రాసెస్. సో ఆ ఫోర్స్ అంత ఫోర్స్ లాగుతుంది. ఓకే, సో మెయిన్గా ఈ స్లిప్ అయిన పాదాలు స్లిప్ అయినప్పుడు అదే ప్రాసెస్. సో ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ లిగమెంట్ ఇంజరీస్ పాదాల్లో కామన్గా అవుతాయి. ఇప్పుడు నీ జాయింట్కి వచ్చేసరికి ఈ ఏసీఎల్ అనేది మీరు అనేది ఇప్పుడు 4 స్తంభాలు ఉంటాయండి మోకాల్లో, 4 మెయిన్ లిగమెంట్స్. దాంట్లో ఏసీఎల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది కామన్గా ఇంజురీ అవుతుంది, అందుకని ఇంపార్టెంట్ అంటాం. సో అది ఏంటంటే బాగా సిగ్నిఫికెంట్ ఇంజురీ అవ్వాలి. ఇప్పుడు కామన్గా యంగ్స్టర్స్లో చూస్తాము, భారతదేశంలో కామన్గా బైకర్స్ సడన్ బ్రేక్, కాళ్ళు మెలికబడి కింద పడిపోవడము, లేదా ఫుట్బాలర్స్, దాని తర్వాత రగ్బీ ప్లేయర్స్, ఇది మనం కామన్గా చూసేది. అండ్ దీంట్లో మనం చేయాల్సింది ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ కామన్ ఎక్స్రే చేసుకొని చూసుకోవడం. అర్థం కాకపోతే ఎంఆర్ఐ గ్యారెంటీగా చెయ్యాలి. మీరు నమ్మరు, నాకు ఒకసారి ఇట్లనే ఒక 16 ఏళ్ళ అబ్బాయి వచ్చాడు, ఎగ్జామిన్ చేశాను, కాలు అంతా ఇట్లా అంటే కదిలిపోతుంది, ఎక్స్రే నార్మల్గా ఉంది. వాళ్ళ ఫాదర్తో అంటున్నాను ఎంఆర్ఐ చేస్తే బెటర్ సార్ అంటే, కెన్ యూ బిలీవ్ నా తిరిగి డూ యూ థింక్ ఇట్స్ రియలీ నెసరీ అన్నాడు. అంటే ఒక 60 ఏళ్ళ మనిషి మాట్లాడి నేను ఒక నవ్వాను. ఒరే నీ వయసు నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా లేదు అంటే యూ స్టార్టెడ్ క్వశ్చనింగ్ మీ, విచ్ ఈస్ గుడ్. అంటే ఐ అప్రిషియేట్ క్వశ్చన్స్, బట్ ఇట్ వాస్ సో సినికల్. ఎందుకు ఆ అబ్బాయి అంత సినికల్గా అన్నాడు? ఇదేంటంటే ఇప్పుడు మనం చూస్తే ఈ ప్రపంచం అంతా కూడా అపనమ్మకం వచ్చేసింది. డాక్టర్ అంటే ఏం లేదు, ఎంఆర్ఐలు రాస్తాడు, టెస్టులు రాస్తాడు, సగం అవసరం లేదు. నేను అందరికీ ఏం చెప్తాను, మీరు నమ్మకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. I keep telling everybody, మీకు నేను చెప్పేది నమ్మకలేదు, గో టేక్ ఎ సెకండ్ ఒపీనియన్, బట్ డోంట్ పనిష్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నాకేం అవుద్దులే అని కూర్చుంటారు ఇంట్లో. నేను చెప్తున్నాను, నాకు తెలిసిన ఒక డాక్టరు సర్జను 8 సంవత్సరాలు మోకాలు లెగమెంట్ వదిలేసి తర్వాత ఆయన 36 సంవత్సరాలు మోకాలు మొత్తం అరిగిపోయింది. మరి ఆయనకి రన్నింగ్ అంటే ఇష్టము, జాగింగ్ అంటే ఇష్టము, 36 ఏళ్ళకి ఆగిపోయిందిగా మొత్తం జీవితం. పైగా డాక్టర్. ఎగ్జాక్ట్లీ.